తమిళ చూశారు కదా, పీకే బాక్స్ ఆఫీస్ పతనం. ఈ తమిళ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో రీసెంట్గా వచ్చినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టోటల్ కలెక్షన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. డే వన్ ప్రీసేల్స్తో 100 కోట్ల గ్రాస్ కొట్టిన పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమాతో 6 నెలలు తిరక్కముందే టోటల్ రన్లో తన సినిమాతో 100 కోట్ల గ్రాస్ కొట్టలేకపోయారంటే ఆయన బాక్స్ ఆఫీస్ పత్రం ఏ రేంజ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఎంత దారుణంగా తయారైందంటే ఆయన సిచ్యువేషను, అది ఆయన చేతులారా నాశనం చేసుకుంటున్నాడు అనే విషయం ఆయనకు అర్థం అవుతుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఒకప్పుడు డే వన్ రికార్డ్స్కి పెట్టింది పేరు పవన్ కళ్యాణ్, కానీ ఇప్పుడు డే వన్ కలెక్షన్స్ మీద హ్యూమిలేషన్ ఎదుర్కోవాల్సిన పరిస్థితికి దిగజారిపోయాడు. దయచేసి పవన్ కళ్యాణ్ గారికి నేను ఇస్తున్న సజెషన్ ఒకటే అండి, ఆయనకి సినిమాల మీద ఇంట్రెస్ట్ లేకపోతే సినిమాలు మానేయమని చెప్పండి దయచేసి. ఎందుకంటే ఫ్యాన్స్ ఎంతగా నలిగిపోతున్నారో, ఎంతగా ఇరిటేట్ అవుతున్నారో, ఎంతగా చచ్చిపోతున్నారో మనసులో, అదొక ఫ్యాన్గా నాకు బాగా తెలుసు. అస్సలు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీయకపోయిన బాధ లేదు, కానీ ఇలాంటి రాడ్లు తీసి ఉన్న మార్కెట్ పోగొట్టుకొని ఫ్యాన్స్ తలెత్తుకునే పరిస్థితికి తీసుకొస్తున్నారు. ప్లీజ్ తీస్తే ఓజీ లాంటి సినిమాలు తీయండి, లేకపోతే తీయద్దు సినిమాలు. అసలు మేము అడగట్లేదు కదా, మీ పరిస్థితి మాకు తెలుసు, మీరు రాజకీయాల గురించి మాకు తెలుసు, కాబట్టి మేమేం అడగట్లేదు మిమ్మల్ని. దయచేసి సినిమాలు తీయడం ఆపేయండి, లేదా మంచి సినిమాలను తీయండి. ఇది అవసరమా? ఉస్తాద్ భగత్ సింగ్ 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయలేదు టోటల్ రన్లో. ఇదేంది? బాక్స్ ఆఫీస్ పతనం కాదా? పవన్ కళ్యాణ్ గారి పతనం కాదా? ఎలాంటి మనిషి ఎలాగైపోయాడు? చాలా చాలా చిరాకు వచ్చింది నాకైతే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ టోటల్ కలెక్షన్ చూసి. ఎందుకు ఇలాంటి సినిమాలు తీస్తున్నాడో, ఎందుకు ఇలాగ ఉన్న మార్కెట్ని నాశనం చేసుకుంటున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. చాలా బాధ వేసింది నాకైతే మాత్రం, చాలా బాధ వేసింది. ఆ బాధతోనే ఈ వీడియో చేస్తున్నాను. ఫ్యాన్స్ అయితే కోప్పడకండి దయచేసి నా మీద, నేను ఒక ఫ్యాన్గానే బాధపడుతున్నాను, అర్థం చేసుకుంటానని అయితే నేనైతే భావిస్తున్నాను. ఓకేనా?